టన్ 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 టన. 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 హాయ్. మమ్మీ ఇప్పుడు ఎడిపోతున్నా నాన్న కూడా వచ్చేసిండు. ఒకసారి ఇట్రా హాయ్ చెప్పు. లెట్స్ గో. Yes, son. దట్ వాస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ది డే. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాల్ పేరు వచ్చేసి సోగో. సో ఇక్కడ అయితే చాలా డిస్కౌంట్స్, ఆఫర్స్, సేల్స్ ఇలా నడుస్తూనే ఉంటాయి. అండ్ వీఆర్ అట్ ద 4th floor. ఇది అయితే మొత్తం చిల్డ్రన్స్ వరల్డ్ అనే చెప్పొచ్చు. పిల్లలకి సంబంధించిన A to Z ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇక్కడ డైపర్ చేంజ్ ఏరియా కూడా ఉంది. మా పాపనైతే ఇలా కూర్చోబెట్టేసి తననైతే ఫుల్ బిజీ చేసేసిన సో దట్ ఐ కెన్ షాప్ ఫర్ హర్ పీస్ఫుల్లీ. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఈ మాల్లో, ఈ సోగో మాల్లో స్పెషల్లీ లేడీస్కి అయితే అసలు ఏమీ లేవు. బట్టల విషయం అయితే అసలు జీరో అని చెప్పచ్చు. మీరు ఇన్ కేస్ షాపింగ్ చేయాలనుకుంటే ఇండియానే చాలా బెటర్. ఇండియాలో దొరికినట్టు ఇక్కడ ఎక్కడా దొరకవు. అండ్ దెన్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం షాపింగ్ నుండి, బికాజ్ మా పాప లంచ్ టైం అయింది కాబట్టి. ఈ మాల్ మొత్తంలో 7th floorలో ఒకటి ఇండియన్ రెస్టారెంట్ దొరికింది మాకు. సో మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసి తనకైతే తినిపించేసాము. అండ్ మేము 2 orange juices ఆర్డర్ చేసుకొని తాగేసాము యాజ్ వి వర్ నాట్ హంగ్రీ అనమాట. సో ఆ తర్వాత మా షాపింగ్ అయితే కంటిన్యూ చేసాం. సో నేనైతే నా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని బిల్లింగ్ అయితే వచ్చేసా. సో బిల్లింగ్ అయ్యే వరకు మీకు ఒకటి చెప్తాను. సో ఇక్కడ సింగపూర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మలేషియాలోనే షాపింగ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. వెన్ కంపేర్డ్ విత్ సింగపూర్ చాలా కాస్ట్లీ కంట్రీ కాబట్టి అందరూ సింగపూర్లో ఉన్న వాళ్ళంతా మలేషియా ఇలా వచ్చి జేబీ కానీ కేఎల్ కానీ వచ్చి ఇలా షాపింగ్ చేస్తారనమాట. అండ్ ఆల్సో నేను ఏ కంట్రీకి వెళ్ళినా ప్లేసెస్ మిస్ చేస్తానేమో కానీ షాపింగ్ మిస్ అవ్వదబ్బా. అండ్ ఈ ట్రిప్లో అయితే 2nd డేనే షాపింగ్ పెట్టుకున్నాం బికాస్ ఆఫ్ మై బేబీ. అది టైర్డ్ అవ్వద్దు అనేసి మాల్లో వదిలేసి మాల్ మొత్తం తిరగనిచ్చిన. అలా తిరిగి అలసిపోయి వెంటనే నిద్రపోయింది. సో మా పాప బజ్జి ఉందనేసి మేము కూడా లంచ్కి వచ్చేసాం. ఇక్కడ నేను లంచ్కి అయితే KFCకి వెళ్దామనేసా. కింద మాల్ పక్కనే KFC ఉంది. అలా తినేసి మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసాము. ఈ యాంబియన్స్ బాగుంది అనేసి మా హస్బెండ్ మా పాపతో ఫోటో దిగుతా అంటే సరే అని ఫోటో క్లిక్ చేసా. అండ్ దెన్ టుక్ రెస్ట్ లిటిల్ బిట్ అండ్ గాట్ రెడీ అగైన్ అండ్ వెంట్ టు సీ ట్విన్ టవర్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ అవర్ బ్యాడ్ టైమ్. ఫుల్ వర్షం అనమాట. ఇప్పుడు ఈ వాటర్ షోని మీరు కూడా ఎంజాయ్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో వి వేర్ వెయిటింగ్ ఫర్ ద కార్ అనమాట అప్పుడు అక్కడ. సో ఇక్కడ ట్విన్ టవర్స్ ఎదురుగా ఇలా మా పాపను వదిలేసాము క్యాబ్ కోసం చూసుకుంటూ. తనైతే ఇలా వాటర్ని చూసుకుంటూ అలానే నిలిచిపోయింది. అసలు ఏంది ఇంత అబ్జర్వ్ చేస్తుంది ఏంది మా పాప అనుకున్నాం. బట్ షీ లవ్స్ వాటర్. సో వెల్కమ్ టు డే 3 గాయస్. చాలా లేట్గా లేసాము అండ్ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ వెరీ లైట్లీ. ఏం బాగాలేకుండా కాబట్టి సో డైరెక్ట్గా మేమైతే బ్రంచ్ చేసాము మొలగాలో. చాలా బాగుంది ప్లేస్, ఫుడ్ కూడా బాగుంది. 2 families అనేసి విరుందు బిర్యానీ అనేది ఏదో ఉండే, సో మేము ఆర్డర్ చేసాము. అండ్ మా పాపకైతే వెజ్ థాలీ తీసుకున్నాము బికాజ్ అలా ప్లెయిన్ రైస్ అండ్ సాంబార్ అండ్ అప్పం వస్తుందని. And she can eat peacefully. Look at this. It was this huge and we managed to finish anyway. Then lastly we had little dessert at the end. ఆ తర్వాత we started to Tian Ho Chinese temple. చాలా పెద్దది ఇది అండ్ చాలామంది టూరిస్టులు వస్తుంటారనమాట ఇక్కడ. ఫుల్ పీస్ఫుల్ ఉండే అసలు ఎన్విరాన్మెంట్ మాత్రం. బట్ చైనీస్ టెంపుల్ అంటేనే ఇలా రెడ్ ఉండాల్సిందే, అది ఏంటిదో మనకైతే అర్థం కాదు.
సో ఇది వీళ్ళ గాడ్ అనమాట. ఇంకా ఇంకో 3 మెంబర్స్ ఉన్నారనమాట. ఎండ్ వరకు అలా సేమ్ మెంబర్స్ ఉంటారనమాట పక్క పక్కన. మా పాప సిన్సియర్‌గా మొక్కుతుంటే వెళ్లి చూద్దామని వెళ్తే నా చేతిలో ఉన్న ధూప్ స్టిక్స్ ఆర్ అగరబత్తి కనిపించిందనమాట. అవి కావాలని ఏడుస్తుంది. ఫైనల్లీ ఇచ్చేసా. తను కూడా ఖుష్. కానీ తననే అబ్జర్వ్ చేస్తూ ఉండే బికాజ్ ఎక్కడ కంట్లో పెట్టుకుంటుందో ఏమో అని. బట్ మళ్ళీ నాకు ఇచ్చేసే అని అడిగిన వాళ్ళ నాన్నకి అయితే ఇచ్చేసిందనమాట. సో నెక్స్ట్ నేను కూడా ప్రేయర్ చేసేసి ఇలా ధూప్ స్టిక్ని ఇందులో ఒకటి పెట్టేసి ప్రేయర్ అయితే కంప్లీట్ చేసేసా. ఆ తర్వాత ఇక్కడ డెస్టినీ రీడింగ్ అని ఒకటి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలా స్టిక్స్ని పైకి కిందికి అనేసి లైక్ మిక్స్ చేసేసి ఒక స్టిక్ ర్యాండమ్గా తీసుకోవాలి. ఆ స్టిక్ పైన ఉన్న నంబర్ ఆల్రెడీ రాసి ఉంటాయి అన్నమాట నంబర్స్ అన్నీ. సో ఇప్పుడు కింద ఉన్న ఈ సిలిండ్రికల్ బాక్స్లో ఒక సేమ్ నంబర్ ఏదైతే ఉందో ఆ బాక్స్ని ఓపెన్ చేయాలి. వి విల్ హ్యావ్ అవర్ రీడింగ్ అనమాట. ఇందులో ఏదో టైంపాస్ అనేసి మేమందరం అటైతే ట్రై చేసేసాము. ఏం లేదండి, జస్ట్ ఫ్యూచర్ గురించి ఒక లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఆర్ సజెషన్ లాగా ఒకటి రాసి ఉంది. నెక్స్ట్ మేము టెంపుల్ వ్యూ చూద్దామని పైకైతే వెళ్ళాము. ఇది పైనుంచి వ్యూ చాలా నచ్చింది నాకైతే. అసలు ఎంత వైబ్రెంట్ ఉండేనో అండ్ ఆల్సో క్రేజీ ఫొటోస్ అయితే మేము దిగాము. నెక్స్ట్ ఈ టెంపుల్ కింద ఒక క్యాంటీన్ ఏరియా అండ్ ఆల్సో ఒక చిన్న షాప్ ఉండే లైక్ హోమ్ డెకర్ ఐటమ్స్ కానీ బ్రేస్లెట్స్, చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇంటికి తీసుకెళ్ళే ఐటమ్స్ అన్నీ ఉండే. సో మేమైతే కొన్ని తీసుకొని షాపింగ్ అయితే ఫినిష్ చేసేసా. తొందరనే చేసేసా దిస్ టైం. అండ్ దట్స్ ఇట్ గైస్. టెంపుల్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ సోగో మాల్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు చూడండి మా పాప అసలు మాల్స్కి వెళ్తే ఏమేం చేస్తుందో. So finally we are back again to Twin Towers. So this is the photo spot where you will get great picture of Twin Towers. అందుకే ఇంత జనాలు ఉన్నారనమాట. సో ఇప్పుడు మీరు కూడా చూసేయండి. చాలా పెద్దగా ఉందండి. అస్సలు అక్కడ నిల్చున్నప్పుడు అయితే నాకేం తెలియలే. సో మేము మళ్ళీ ఎందుకు వచ్చామంటే ఆ రోజు మేము ఫోటో దిగలేదనేసి, ఈరోజు ఇప్పుడు ఏం పని లేదనేసి మళ్ళీ వచ్చి ఫోటో దిగేసి అయితే ఇంటికి రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇక్కడ కనిపించే ఈ ఫెలోకి 15 రింగిట్స్ ఇస్తే ఒక 2 సాఫ్ట్ కాపీస్ ఫొటోస్ అయితే ఇచ్చిందనమాట. సో డే 4 రోజు మెల్లగా బ్రేక్ఫాస్ట్ చేసి మా హోటల్లోనే టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. సో జస్ట్ చిల్ అవుదాం అనేసి అక్కడికైతే వెళ్ళాము. అండ్ ఆల్సో మా పాపది ఫస్ట్ టైం ఇంటు ద పూల్ కాబట్టి షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆల్సో మేము కూడా. అండ్ మేమందరం చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఆ బాల్ తోటి అయితే చాలా మంచిగా ఆడుకున్నాము. అండ్ వాటర్లో ఉన్నంతసేపు షీ వాజ్ ఎంజాయింగ్ ఎ లాట్ అండి. అసలు బయటకు రా అంటే అస్సలు రాలేదు. 1 hour మేము అందులోనే ఉన్నాము. ఇంకా అలా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ we went back to our rooms, got fresh, had lunch at Kantri, then started back to Singapore. By 10 PM we reached our homes. That's how our Malaysia trip ended. I hope you enjoyed this video.